all of you. Once again, very good evening. మనం ప్రతి సంవత్సరం ఫేర్వెల్ సెలబ్రేట్ చేసుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, మంచి రిజల్ట్ కోసం ప్రయత్నం చేయడం, అది మన స్థాయిలో మనకు వస్తూ ఉంది. అయితే ఇంతకు ముందు సంవత్సరాల కంటే భిన్నంగా రిజల్ట్ రావాల్సినటువంటి టైం ఇప్పుడు మంది. ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పున్నాం, ఇంతకుముందు ఇయర్స్తో పోల్చుకుంటే లాస్ట్ 2 years నుంచి మనం లూసిడా హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం. అది ఇప్పుడున్న 9th వాళ్ళకి, ఇప్పుడు 10th వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత అలవాటైంది. ఆ మెరిట్స్ అందరూ చక్కగా రాయగలుగుతున్నారు. ఇప్పుడున్న 9th వాళ్ళు అయితే 80% లూసిడాని చాలా చక్కగా రాస్తున్నారు. మనకి హ్యాండ్ రైటింగ్ బాగా లేకపోతే ఖచ్చితంగా సబ్జెక్ట్లో 4 నుంచి 6 మార్క్స్ వరకు వేరియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మినిమం 4 మార్క్స్ నుంచి మ్యాక్సిమం 6 మార్క్స్ వరకు వేరియేషన్ వస్తుంది. మీరు విడిగా స్లిప్ టెస్టులు రాసేటప్పుడు కానీ, క్లాస్ వర్క్లు రాసేటప్పుడు కానీ మిమ్మల్ని పనిష్ చేస్తున్నాం, వార్న్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే మీరు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రమే లూసిడా ఇంప్లిమెంట్ చేస్తే రిమైనింగ్ ఎగ్జామ్స్ టైంలో అది మీరు హ్యాబిచ్యువేట్ చేసుకోకపోతే మనం 2 years నుంచి చేసిన ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది. మన ఎఫర్ట్స్ ఎప్పుడూ కూడా మనకి 100% ఉపయోగపడాలి. అలా ఉపయోగపడకపోతే మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో మనం ఒకటి టార్గెట్ చేసి దానికోసం కష్టపడుతూ ఉన్నామంటే దాని రిజల్ట్ని మనం ఎంజాయ్ చేయగలగాలి. అలా చేయకుండా అసలు మిస్ అయ్యే ఛాన్సే తీసుకోకూడదు. అదేదైనా సరే, ఇప్పుడు నేను ఒక లూసిడా హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పాను, కానీ ప్రతిదీ అలా ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం హ్యాండ్ రైటింగ్ మీద డిపెండ్ అయ్యి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు, మెయిన్ కాన్సెప్ట్ అదైనప్పుడు దాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలి? సో ఫోకస్ ఆన్ హ్యాండ్ రైటింగ్ మెయిన్. 100 మార్క్స్లో అబ్బా ఏం రైటింగ్ రా బాబు అనుకొని 4 ప్లేసుల్లో 4 1 మార్కులు లెగిసిపోయినాయి అంటే అయిపోయింది. మనం కష్టపడేది అబవ్ యావరేజ్ మెరిట్, టాప్ మెరిట్ స్టూడెంట్స్ కావాల్సింది ఆ సబ్జెక్ట్లో 1-2 మార్క్సే మనల్ని పైన కూర్చోబెట్టేవి. అవి లాస్ అయ్యామంటే ఎక్కడో పోయి పడతాం. మనం ఇన్ని రోజులు కష్టపడింది దీనికోసమా? ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10 years మనం ఎంతో కష్టపడి నేర్చుకొని 10th వచ్చిన తర్వాత దాని ప్రతిఫలాన్ని తీసుకోలేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. అయితే ఈ ఏజ్లో మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మనిషి 2 రకాలుగా తెలుసుకోవాలి. ఒకటి, సెల్ఫ్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఎంత త్వరగా అది నేర్చుకోగలిగితే అది బెస్ట్ థింగ్. సెకండ్ వన్, టీచర్ కావచ్చు, లేకపోతే పేరెంట్ కావచ్చు, లేకపోతే మీ వెల్ విషర్ కావచ్చు, మీ దగ్గర ఉన్న తప్పును చూయించి ఇది మార్చుకోండి నాన్న మీకు బాగుంటుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు చేంజ్ చేసుకోవాలి. ఈ 2 రకాలుగా మీలో మార్పు కనుక రాకపోతే మీరు నష్టపోయిన తర్వాత నేను ఆ రోజు ఎందుకు చేయలేదు అని చెప్పి ఏడవాలి. ఏడ్చినది అప్పుడు తీరదు. 10th క్లాస్ స్టూడెంట్స్లో ఎవరికో ఒకరికి మన చీమకుర్తి మండలం ఫస్ట్ ర్యాంక్ కనుక వస్తే చీమకుర్తి నుంచి శ్రీశైలం నడిచి వస్తానని మొక్కున్నాను. అది ఆల్రెడీ ఆ అప్లికేషన్ ఆ స్వామివారి దగ్గర పెట్టాను. మరి ఆయన దానికి ఎంతవరకు మనకి అది నెరవేరుస్తాడో చూడాలి. మరి ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతున్నాం. అయితే మీ అందరూ కష్టపడి పని చేస్తేనే, చెప్పాను కదా ఫస్ట్లోనే చెప్పా, దేవుణ్ణి మనం కోరుకునేది ఒక్కటే, మన నిజాయితీకి మన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మనం కోరుకోవాలి. ఇప్పుడు ఫెయిల్ అయ్యేవాడిని తీసుకొచ్చి నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను ఎక్కడెక్కడికో వచ్చి ఏదేదో చేస్తానని అది జరిగిద్దా? జరిగే ఛాన్స్ ఉందా? ఉంటుందా? ఉండదు. కాబట్టి మన స్థాయిలో మనం, మన కష్టానికి తగ్గట్టుగా మనం
మనం చేయగలిగిన దాన్ని మించి మనం పనిచేయాలి. కాబట్టి మరొక్కసారి ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు మన చిన్నారులందరి మీద ఉండాలని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహదేవ, హర హర మహదేవ, హర హర మహదేవ. ఓం నమః పార్వతీపతయే, హర హర మహదేవ, శంభో శంకర. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన యొక్క అంశలో ఈ 40 రోజులు మేము కూడా నడుస్తున్నాం కాబట్టి మా యొక్క వాక్కు కూడా ఎంతో కొంత మీకు ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరూ రేపు జరగబోయేటటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతోటి, మీ స్థాయికి మించినటువంటి మార్కులతోటి మీ అందరూ రిజల్ట్ రావాలని, తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్ నాన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.